నమస్తే తెలుగువారి మన సాక్షి న్యూస్ నేను ప్రశాంతి. వెల్కమ్ టు ఎన్ఆర్ఐ కమ్యూనిటీ రౌండప్. తెలుగు సంస్కృతి పరిరక్షణతో పాటు పలు సేవా కార్యక్రమాలు చేస్తున్న అమెరికన్ తెలుగు అసోసియేషన్ భారీ వేడుకలకు సిద్ధమైంది. జూలై 1వ తేదీ నుండి అమెరికా రాజధాని నగరం వాషింగ్టన్ డీసీలో 3 రోజుల పాటు ఆటా 17వ మహాసభలు పెద్ద ఎత్తున నిర్వహించడానికి సన్నాహాలు చేస్తుంది. దీనిలో భాగంగా వర్జీనియాలోని హిల్టన్ హోటల్లో కర్టెన్ రైజర్ పేరుతో అత్యంత విజయవంతంగా బోర్డ్ మీటింగ్ మరియు కాన్ఫరెన్స్ కర్టెన్ రైజర్ ని నిర్వహించింది. అమెరికాతో పాటు తెలుగు రాష్ట్రాల్లో పలు సేవా కార్యక్రమాలు చేస్తున్న ఆట భారీ వేడుకలకు సిద్ధమైంది. మొట్టమొదటిసారిగా డీసీలో ఆటా 17వ మహాసభలు జూలై 1వ తేదీ నుంచి 3 రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. ఈ ఆట కన్వెన్షన్ లో భాగంగా వర్జీనియాలోని హిల్టన్ హోటల్లో కర్టెన్ రైజర్ పేరుతో నిర్వహించిన బోర్డ్ మీటింగ్ మరియు కాన్ఫరెన్స్ విజయవంతమైంది. ఆట అధ్యక్షుడు భువనేష్ భూజాల అధ్యక్షతన పలువురు సభ్యులు సంస్థ నిర్వహిస్తున్న కార్యకలాపాలపై నివేదికలు సమర్పించారు. గతంలో నిర్వహించిన ఆట వేడుకలను ఈ సందర్భంగా ప్రశంసించారు. పలువురు సభ్యులను అభినందించారు. నా పేరు భువనేష్ భూజాల, ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికన్ తెలుగు అసోసియేషన్. వర్జీనియాలో ఆట అమెరికా తెలుగు సంఘం యొక్క బోర్డు మీటింగ్ జరిగింది. ఈ బోర్డు మీటింగ్ గాను మా యొక్క బోర్డు సభ్యులు, మిగతా కమిటీ సభ్యులు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఇక్కడికి వచ్చేసి మా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఆట యొక్క మెయిన్ యాక్టివిటీసు మరియు జూలై 1, 2, 3 తేదీలో జరిగే ఆట యొక్క 17వ మహాసభలకు అందరూ ప్లానింగ్ ఆల్ కమిటీస్ వచ్చారు. ప్రతి కమిటీ కూడా ఎంతో కష్టపడి ఈ మహాసభలను అంగరంగ వైభవంగా జరగాలని, మన తెలుగు ఖ్యాతిని, మన తెలుగు ప్రజల యొక్క ప్రత్యేకతను, తెలుగు జాతి యొక్క ప్రత్యేకతను ప్రపంచానికి చాటాలని చెప్పేసి ఎంతో కృషి చేస్తున్నారు. వారికి అందరికీ కూడా నా యొక్క అభినందనలు మరియు ధన్యవాదాలు. ఈ యొక్క బోర్డు మీటింగ్కి వచ్చేసిన మా యొక్క ప్రతి ఒక్క బోర్డు మెంబర్కి, ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క ధన్యవాదాలు. మీరందరూ కూడా జూలై 1, 2, 3 తేదీలో జరిగే ఆటా యొక్క 17th కాన్ఫరెన్స్కి విచ్చేయవలసిందిగా నా యొక్క మనవి. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం అండి. నా పేరు మధు బొమ్మినేని, అమెరికన్ తెలుగు అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎలక్ట్ని. నాకు ఈరోజు ఇక్కడ వాషింగ్టన్ డీసీలో జరిగిన బోర్డు మీటింగ్కి మా కార్యవర్గ బృందం అంతా వచ్చారు ఇక్కడికి. ఈరోజు లాస్ట్ బోర్డు మీటింగ్ నుండి జరిగిన అప్డేట్స్ అట్లాంటివన్నీ రెగ్యులర్ బిజినెస్ జరిగింది. అట్లాగే ఆటా వేడుకలు డిసెంబర్లో జరిగిన వాటికి బోర్డుకి అప్డేట్ ఇవ్వడము కూడా జరిగింది. మధ్యాహ్నం నుండి కమిటీ మెంబర్స్, కాన్ఫరెన్స్ కమిటీ మెంబర్స్ అందరినీ మీట్ అయ్యి వారి దగ్గర అప్డేట్ తీసుకొని బోర్డుకి అంతా వాళ్ళు విన్నవించి ఏం ప్రోగ్రామ్స్ చేయబోతున్నారో తెలపడం జరిగింది. ఇంత మంచిగా జరిగినందుకు వాషింగ్టన్ డీసీ టీం అందరికీ అంత హాస్పిటాలిటీని ప్రొవైడ్ చేసినందుకు థ్యాంక్ యూ చెప్తూ ఈ బోర్డు మీటింగ్ ముగించాం. థ్యాంక్ యూ. ఈరోజు వాషింగ్టన్ డీసీలో జరిగిన బోర్డు మీటింగ్లో గత 6 నెలలుగా మాకు జరిగిన యాక్టివిటీస్ కానీ, ముఖ్యంగా మై స్కూల్ మై రెస్పాన్సిబిలిటీ అనే కార్యక్రమంలో దాదాపు 80 స్కూల్స్ను ఇండియాలో చాలా అభివృద్ధి చేయడం జరిగింది. అవి సమీక్షించాము. అలాగే ఆటా ఫైనాన్సెస్ కానీ, ఫిట్నెస్ సంబంధించి, యోగా సంబంధించి, స్పిరిచువల్ యాక్టివిటీస్ ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అవన్నీ కూడా సమీక్షించాము. ఫైనాన్సెస్ చూసాము. మిగతా ఆర్గనైజేషన్ పరంగా ఎలా మనం ముందుకు పోవాలి అనేవి సమీక్షించడం జరిగింది. ఇవాళ పొద్దునంతా. మధ్యాహ్నము కన్వెన్షన్ గురించి మనకు బిగ్గెస్ట్ థింగ్ ఏంటంటే జూలై 1, 2, 3 కన్వెన్షన్ జరగబోతూ ఉంది. ఎప్పుడు జరిగిన విధంగా అంగరంగ వైభవంగా తలపెట్టాము. దాని గురించి అన్ని కమిటీస్ తోటి కూడా ఎలా జరుగుతుంది ఏమనేది సమీక్షించడం జరిగింది. దిస్ వాజ్ ఎ వెరీ ప్రొడక్టివ్ డే. అండ్ మీడియా మిత్రులు ఇది కవరేజ్ చేస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలండి. అండ్ థ్యాంక్స్ ఫర్ ఆల్ ద బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ అండ్ ఆటా లీడర్షిప్ కమింగ్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ద కంట్రీ. థ్యాంక్ యూ. ఆటా 17వ మహాసభల కాన్ఫరెన్స్ కర్టెన్ రైజర్ లో 1000 మందికి పైగా ఆటా సభ్యులు పాల్గొని కన్వెన్షన్ గురించి చర్చించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. మొట్టమొదటిసారిగా డీసీలో కన్వెన్షన్ నిర్వహిస్తున్నామని, అమెరికాలో తెలుగువారంతా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని నిర్వాహకులు కోరారు. అంగరంగ వైభవంగా ఆటా 17వ మహాసభలు నిర్వహించనున్నట్టు సంస్థ సభ్యులు తెలిపారు. కార్యక్రమం కోసం సకల సౌకర్యాలు కల్పించడానికి ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు.
జూలై 1, 2, 3 తేదీల్లో ఆట మహాసభలు అత్యంత విజయవంతంగా నిర్వహించడానికి నిధుల సేకరణ కార్యకలాపాలను ఈ సందర్భంగా బోర్డు సమీక్షించింది. ఇప్పటివరకు వాషింగ్టన్ డీసీ, అట్లాంటా, డెట్రాయిట్, రాలీ నగరాల్లో నిర్వహించిన కార్యకలాపాలు అంచనాలను మించిపోయాయని నిర్వాహకులు తెలిపారు. మార్చి, ఏప్రిల్లో ఇతర నగరాల్లో నిధుల సేకరణ చేపడుతున్నట్టు తెలిపారు. నమస్కారం అండి, తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు సాయినాథ్ బోయపల్లి, ట్రెజరర్, అమెరికన్ తెలుగు అసోసియేషన్. ఇవాళ ఇక్కడ జరిగిన బోర్డ్ మీటింగ్లో మేము జూలైలో జరిగే ఆట మహాసభల గురించి డిస్కస్ చేశాము. దీనిలో మేము ఆట మహాసభల ప్రిపరేషన్స్, కమిటీ అప్డేట్స్ అన్నీ మేము చేసినాము. అండ్ జూలైలో జరిగే మహాసభలకు మేము అన్ని సన్నాహాలు చేస్తున్నాము. ఇక్కడ అంగరంగ వైభవంగా జరగాలని అన్ని సన్నాహాలు చేస్తున్నాము. మీరందరూ అమెరికా నుంచి మరియు ప్రపంచవ్యాప్తంగా ఈ మహాసభలకు రావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం అండి, నా పేరు రామకృష్ణారెడ్డి, జాయింట్ సెక్రటరీ ఆట బోర్డు మీటింగ్ వర్జీనియాలో చాలా బాగా జరిగింది. ముఖ్యంగా సెకండ్ హాఫ్ ఆట 17వ మహాసభల గురించి వివిధ కమిటీలు చాలా అద్భుతంగా ప్రజెంట్ చేశారు. నేను చెప్పాల్సింది ఏంటంటే కల్చరల్ ప్రోగ్రామ్స్ ఆట కన్వెన్షన్కి పెద్ద ఎత్తున చాలా వైభవంగా జరగబోతున్నాయి. దాదాపు కల్చరల్ కమిటీస్లో 5 విభాగాల్లో పనిచేస్తున్నారు. ఈ సందర్భంగా నేను చెప్పాల్సింది ఏంటంటే అమెరికాలో ఉన్న యువతీ యువకులకు ఈ 17వ మహాసభల సందర్భంగా అమెరికాలో ఉన్న తెలుగు వారు ఈ డాన్సింగ్ అండ్ సింగింగ్ కాంపిటీషన్లో తప్పకుండా పాల్గొని ఫైనల్స్, గ్రాండ్ ఫినాలే ఫైనల్స్ కాన్ఫరెన్స్లో జరగబోతున్నాయి. ముఖ్య అతిపెద్ద అతిథులతోటి, సెలబ్రిటీస్ తోటి ఆట టైటిల్ కూడా గెలుచుకునే అవకాశాలు ఉన్నాయి. తప్పకుండా మీ అవకాశాలు యువత యువకులు సద్వినియోగం చేసుకోవాలని మనవి. థ్యాంక్ యూ అండి. నా పేరు కుందూరు విజయపాల్ రెడ్డి అండి, నేను జాయింట్ ట్రెజరర్ అమెరికన్ తెలుగు అసోసియేషన్. ఈరోజు జూలై 1, 2, 3లో జరిగే వాషింగ్టన్ డీసీలో జరిగే ఆట మహాసభలకు ముందుగా చివరిగా బోర్డు మీటింగ్ ఈరోజు జరిగింది. ఈ బోర్డు మీటింగ్లో చాలామంది వచ్చారు ఇక్కడ. అండ్ మెయిన్గా ఇక్కడి లోకల్ డీసీ ఆట వారికి కృతజ్ఞతలు, చాలా బాగా చేశారు. అండ్ చాలా ఎగ్జైటింగ్గా ఉంది. ఫైనాన్షియల్గా కానివ్వండి, ఫండ్ రైజింగ్ కానివ్వండి, యూత్ అనుకోండి, విమెన్ కానివ్వండి, సీనియర్ సిటిజన్, ఇట్లాంటివన్నీ ఇక్కడ చూస్తుంటే ఈ మహాసభలు చాలా అంగరంగ వైభవంగా జరుగుతాయి. నేను న్యూజెర్సీ నుంచి, బేసికల్లీ న్యూజెర్సీ 4 గంటల ప్రయాణం అండి, రోడ్డు ప్రయాణం ఇక్కడి నుంచి. ఐ థింక్ మొదటి రోజు జూలై 1 రోజు ఈ రోడ్ మొత్తం బ్లాక్ అయిపోతుంది. ఎందుకంటే న్యూజెర్సీ నుంచి కొన్ని 5-6 వేల మంది వస్తారనుకుంటున్నాము. మొత్తం మీద 15-16 వేల మంది ఈజీగా అవుతారు ఇక్కడ. మీరందరూ కూడా మిస్ కాకుండా అందరూ కుటుంబ సమేతంగా అమెరికాలో ఉన్న వాళ్ళందరూ కూడా రావడానికి ప్రయత్నం చేయండి. వచ్చి అటెండెన్స్ మా ఆతిథ్యం స్వీకరించండి. థ్యాంక్ యూ. నా పేరు రఘువీర్ రెడ్డి, ఆట ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. అన్ని కమ్యూనిటీలు, అన్ని విధాల అందరినీ సమకూర్చి మంచిగా టీమ్స్ అన్ని సెలెక్షన్ చేసుకున్నారు. మన జూలై 1, 2, 3 తేదీలలో జరగబోయే ఆట మహాసభలకు మేము అట్లీస్ట్ ఒక 20,000 మందిని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఇది ఫస్ట్ టైము ఫర్ ఎవర్ అన్నట్టుగా చాలా గ్రాండ్ సక్సెస్ జరగబోతుంది. అందరూ వచ్చి ఈ ఆట వేడుకలను సక్సెస్ఫుల్ చేయగలరని మా మనవి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆట 17వ మహాసభలకు కో-హోస్ట్గా వ్యవహరిస్తున్న క్యాపిటల్ ఏరియా తెలుగు సొసైటీ క్యాట్స్ అధ్యక్షులు, ఇతర కార్యవర్గం కార్యక్రమంలో పాల్గొన్నారు. క్యాట్స్ తరపున ఆట ఉత్సవాల్ని దిగ్విజయం చేయడానికి సహకరిస్తామని ప్రకటించారు. ఆటకి ఒక స్పెషల్ యూనిక్ పర్ఫార్మెన్సెస్ మీ అందరికీ తెలిసిందే. జుమ్మంది నాదం, సయ్యంది పాదం, ఈ కాంపిటీషన్స్ మొత్తం నేషనల్ వైడ్లో అన్ని ఆల్మోస్ట్ 11-12 సిటీస్లో ఈ నేషనల్ వైడ్లో జరిగిన కాంపిటీషన్స్ ఉంటాయండి. 8 కేటగిరీస్లో లోకల్లో విన్నర్గా గెలిచిన వాళ్ళు లోకల్లో ట్రాఫీలు ఇవ్వడమే కాకుండా వాళ్ళకి కన్వెన్షన్కి వెల్కమ్ చెప్తాం. ఇక్కడ గ్రాండ్ ఫైనల్స్ కన్వెన్షన్లో చాలా బాగా జరుగుతాయి. అందులో వాళ్ళకి ఆట సయ్యంది పాదం, ఆ స్పెషల్ విన్నర్ ఎవరో ఏంటో మీ గొప్పతనాన్ని మీ ప్రదర్శించుకోవచ్చండి ఆట కన్వెన్షన్ మీద. దయచేసి ప్లీజ్ రిజిస్టర్. ఆట సయ్యంది పాదం, జుమ్మంది నాదం. ఇంకా టిక్ టాక్, మీది ఏదైనా షార్ట్ ఫిల్మ్, దీంట్లో మీరు ఏదైనా స్పెషలిస్ట్ అని అనుకుంటే కూడా దానికి కూడా వివరాలన్నీ మీడియాలో ఉన్నాయండి. వెబ్సైట్లోకి వెళ్ళి చూసుకోవచ్చు. టిక్ టాక్, షార్ట్ మూవీస్,
జుమ్మంది నాదం, సయ్యంది పాదం ఒకటేంటి ఎన్నో రకాల కాంపిటీషన్స్ ఉన్నాయి. కల్చరల్ ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి వాళ్ళు కూడా ఏది కూడా ఈ ఛాన్స్ని వదులుకోవద్దు. రిజిస్టర్ ప్లీజ్. ఇక మరో తెలుగు సంఘం ఆప్టాతో పాటు వారధి కూడా ఈ ఉత్సవాలకు సహాయ సహకారాలు అందిస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు. అందరికీ నమస్కారం అండి. ఇది ఆట 17వ కాన్ఫరెన్స్ కల్చరల్ టీం నుంచి మీ అందరినీ వచ్చి అందరూ ఎంజాయ్ చేయాలని కోరుకుంటూ, మరియు మా కల్చరల్ టీం వారు ఇనాగ్రల్ ప్రోగ్రామ్ మన ప్రారంభ నృత్య రూపకానికి మరియు 3 days కల్చరల్ ప్రోగ్రామ్స్కి పార్టిసిపేషన్ రిక్వెస్ట్ కోరుతున్నామండి. రిజిస్ట్రేషన్ ఫామ్స్ ఆల్రెడీ అక్కడ దే ఆర్ ఆల్రెడీ అవుట్ బీయింగ్ సెండింగ్ అవుట్ టు ఆల్ ద మెంబర్స్ అండ్ అన్ని వాట్సాప్ గ్రూప్లోనూ సోషల్ మీడియాలో త్వరలో మీరు చూస్తారు. సో అందరూ పార్టిసిపేట్ చేసి మీ రిక్వెస్ట్ వీఆర్ లుకింగ్ ఫర్ మోర్ పార్టిసిపేషన్ ఫ్రమ్ అవర్ యూత్ సో దాట్ వీ ఆల్ కెన్ షేర్ మన కళలు సంస్కృతిని షేర్ చేసుకొని ఈ పండుగను ఘనంగా జరుపుకోవాలని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ. We welcome you all for the 17th ATA conference. So our youth are our heritage. So participate in all the youth activities. So we have like a 3 days jam-packed program. So let's rock DC. Just join the DC conference. Thank you all. ఆట బ్యాంక్వెట్ కోసం మన ఇండియా నుంచి చాలా రెనౌండ్ ఆర్టిస్ట్ని పిలిపిస్తున్నామండి. నాగరాజు గారు, ఫ్లూట్ నాగరాజు గారు, తాళ్ళూరి నాగరాజు గారు, అలాగే శేఖర్ మాస్టరు, తర్వాత డ్యాన్స్ ప్లస్ రెనౌండ్ డాన్సర్స్ మహి, తేజ వీళ్ళందరినీ పిలిపిస్తున్నాం. అండ్ ఇంకా చాలామంది జాయిన్ అవుతారు. ఈ 17వ మహాసభలకు ఎన్ఆర్ఐలు భారీ సంఖ్యలో హాజరయ్యేలా ప్రణాళిక చేస్తున్నట్టు ఆట అధ్యక్షులు తెలిపారు. ఈ కార్యక్రమం నా భూతో నా భవిష్యత్గా ఉంటుందని తెలిపారు. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు పద్మవిభూషణ్ జగ్గి వాసుదేవ్ ఈ ఉత్సవాలను ప్రారంభిస్తారని నిర్వాహకులు తెలిపారు. ప్రముఖ కవులు, కళాకారులు, రాజకీయ సినీ ప్రముఖులు ఈ మహాసభలకు హాజరవుతున్నట్టు తెలిపారు. సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్తో గాల్ఫ్ టోర్నమెంట్తో పాటు ముగింపు రోజున ప్రముఖ సంగీత దర్శకుడు పద్మవిభూషణ్ ఇళయరాజా సంగీత విభావరి ఏర్పాటు చేస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు. ఆట 17వ మహాసభలకు సహాయ సహకారాలు అందిస్తున్న తెలుగు సంఘాలకు నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. ఇక బోర్డు మీటింగ్, కాన్ఫరెన్స్ కర్టన్ రైజర్ ఈవెంట్ విజయవంతం అవ్వడం పట్ల ఆట సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. మొట్టమొదటిసారి డీసీలో నిర్వహిస్తున్న కన్వెన్షన్లో తెలుగువారంతా తప్పక పాల్గొనాలని నిర్వాహకులు కోరారు. ఉత్తర అమెరికాలోని కెనడా, అమెరికా దేశాలతో ప్రసిద్ధిగాంచిన ప్రవాస భారతీయుల సంస్థ తెలంగాణ తెలుగు అసోసియేషన్ టీటీఏ భారీ వేడుకలకు సిద్ధమైంది. అందులో భాగంగా సన్నాహక సమావేశాలు విస్తృతంగా నిర్వహిస్తుంది. మే 27, 28, 29వ తేదీలలో కరోనా తగ్గుముఖం పట్టిన తరువాత అమెరికాలోనే మొట్టమొదటిసారిగా టీటీఏ సాంస్కృతిక మెగా కన్వెన్షన్ నిర్వహించనుంది. ఈ మెగా కన్వెన్షన్ సన్నాహాల్లో భాగంగా మార్చి 12, 13వ తేదీల్లో టీటీఏ నాయకత్వ బృందం టెక్సస్ రాష్ట్రంలోని హ్యూస్టన్, డల్లాస్ వంటి నగరాల్లోని తెలుగు వారితో కలిసి కన్వెన్షన్ ప్రారంభోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించింది. ఈరోజు హ్యూస్టన్ మహానగరంలో దుర్గాప్రసాద్ గారి ఆధ్వర్యంలో టీటీఏ మెగా ఫంక్షన్కి ఫండ్ రైజింగ్ జరిగింది. దాదాపుగా $150,000 ఈరోజు ఇక్కడ ఫండ్ రైజింగ్లో రేజ్ చేయడం జరిగింది. ఫండ్ రైజింగ్ చేయడమే కాకుండా మాకు ఇక్కడ మంచి ఆతిథ్యాన్ని ఇచ్చి మమ్మల్ని ఇక్కడికి పిలిపించి ఈరోజు ఘనంగా సాయంత్రం ఫంక్షన్ చేసినందుకు దుర్గాప్రసాద్ గారికి, అలాగే మిగతా అందరికీ థ్యాంక్స్. పర్టికులర్గా ప్రెసిడెంట్ ఆఫ్ టీటీఏగా అందరికీ మళ్ళొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. నా పేరు దుర్గాప్రసాద్, టీటీఏ బీఓడి హ్యూస్టన్. సో ఈరోజు హ్యూస్టన్ మహానగరంలో టీటీఏ కన్వెన్షన్ కిక్ ఆఫ్ సందర్భంగా ఫండ్ రైజింగ్ చేయడం జరిగింది. ఇక్కడికి రియల్లీ వాంట్ టు థ్యాంక్ యూ ఫర్ దట్ టీటీఏ ప్రెసిడెంట్ మోహన్ గారు, తర్వాత ప్రెసిడెంట్ ఎలెక్ట్ వంశీరెడ్డి గారు, తర్వాత కన్వీనర్ శ్రీని గనుగోని గారు యాక్చువల్గా సియాటిల్ నుంచి వెళ్ళి న్యూజెర్సీ నుంచి వచ్చి దే మేడ్ ఇట్ సక్సెస్ఫుల్. ఐ నో ఇట్ రియల్లీ మ్యాటర్స్ దేర్ ప్రజెన్స్ ఫర్ దిస్ ఈవెంట్. And also I want to really thank you to our entire TTA team. They really worked very hard and supported and make it very successful, and we are able to raise $150K towards that mega convention, which is going to happen in New Jersey on May 27th, 28th and 29th. And again, thank you everyone for making this as a great event, and looking forward to meeting everyone in New Jersey. Thank you so much. TTA హ్యూస్టన్ టీము మన తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ కన్వెన్షన్ కిక్ ఆఫ్ డిన్నర్ ఇక్కడ అరేంజ్ చేశారు. మన డిపి
అంటే డిపి అంటే మా దుర్గా ప్రసాద్ సెలోజీ ఆధ్వర్యం లోపల ఈరోజు హ్యూస్టన్ టీం అందరి సహకారంతో ఈరోజు మనకి మెగా ఒక ఈవెంట్ని ఈరోజు ఆర్గనైజ్ చేశారు. అండ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ టీటీఏ కన్వెన్షన్, శ్రీనివాస్ గనగోని కన్వీనర్ and president and all the entire board, we thank Houston team for their work to raise 150K towards the mega convention. And in addition to the TTA team, we witnessed so many Telugu people with participating from all the organizations, and all other local Telugu community came towards to support the convention and supported today's event. We thank all of the Houstonians and to support today's event. We're looking forward for them to come to the mega convention in New Jersey from May 27, 28, 29. And please visit ttaconvention.org for more details. And please come and visit. And this is going to be the first Telugu convention after the pandemic, and we'll make sure the convention is going to be rocking and entertaining and informative and connecting to all Telugu people. So stay tuned. Please come and join us. Thank you. హలో అండి, నా పేరు వంశీరెడ్డి. నేను ప్రెసిడెంట్ ఎలెక్ట్ ఫర్ తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్. ఐ కేమ్ ఫ్రమ్ సియాటల్, వాషింగ్టన్. ఈరోజు ఇక్కడ మనకు హూస్టన్లో కన్వెన్షన్ ఫండ్ రైజింగ్ కిక్ ఆఫ్ జరిగింది. దుర్గాప్రసాద్ గారి ఆధ్వర్యంలో మన టీటీఏ టీమ్ $150,000 మా అప్కమింగ్ కన్వెన్షన్కి రేజ్ చేశారు. ఇట్స్ అమేజింగ్ ఈవెంట్. అండ్ దెన్ దెర్ వాజ్ ఆల్సో కల్చరల్ ప్రోగ్రామ్స్, అండ్ దెన్ వీ గెట్ అ ఛాన్స్ టు మీట్ ద లోకల్ లీడర్స్ ఫ్రమ్ హూస్టన్. So we really kind of looking forward for the convention. So please come and join for our convention during the May long weekend. Thank you, and thank you for Sakshi for covering this. తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ అధ్యక్షులు ప్రెసిడెంట్ ఎలెక్ట్ మేలో జరుగుతున్న ఒక మెగా ఈవెంట్కి కన్వెన్షన్ కన్వీనర్ శ్రీనివాస్ గనగోని గారు, మోహన్ పాట్లోల గారు, వంశీరెడ్డి గారు, హ్యూస్టన్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ దుర్గాప్రసాద్ సెలోజ్ గారి ఆధ్వర్యంలో మొత్తం హ్యూస్టన్ టీం ఇవాళ ఇక్కడ ఒక కిక్ ఆఫ్ కన్వెన్షన్ ఈవెంట్ చేసుకున్నాం. దాదాపు $150,000 ఇక్కడ ఒక 10 నిమిషాల్లో రేస్ చేసుకోగలిగాం. ఇది మా వంతు కృషిగా, మా వంతు కాంట్రిబ్యూషన్గా తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ చేసుకుంటున్న పాండమిక్ అయిన తర్వాత జరుగుతున్న ఒక ఫస్ట్ మెగా ఈవెంట్. దానికి మా వంతు కృషి చేయడానికి మేము ముందుకొస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఉజ్వల ఫౌండేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. మేరీల్యాండ్లోని బాల్టిమోర్ పారడైజ్ ఇండియన్ క్యూసిన్లో ఈ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. సంప్రదాయ రీతిలో జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం సంగీతం, నృత్యం, ఫ్యాషన్ షోతో పాటు వినోదాత్మకమైన ఆటలతో మహిళా దినోత్సవ వేడుకలను సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సరోజిని బండితో పాటు పలువురు మహిళలను నిర్వాహకులు సత్కరించారు. మహిళా సాధికారత కోసం ఉజ్వల ఫౌండేషన్ చేస్తున్న కార్యక్రమాల గురించి ఈ సందర్భంగా సభ్యులు వివరించారు. ఈ కార్యక్రమం విజయవంతం అవడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ఫౌండేషన్ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. మా ఉజ్వల ఫౌండేషన్ ఉమెన్స్ డే సెలబ్రేషన్స్కి ఈ ఇయర్ మేము రెట్రో స్టైల్ థీమ్ వేసుకున్నాము. నేను మహానటి సావిత్రి. నేను వాణిశ్రీ. అండి, నా పేరు ఉదయ. మేము బాల్టిమోర్ మేరీల్యాండ్లోని ఉమెన్స్ డే సెలబ్రేషన్ చేసుకుంటున్నాము. ఉజ్వల ఫౌండేషన్ టీవీ మా అనిత మర్తోజీ గారు ఆర్గనైజ్ చేశారు. థ్యాంక్స్ టు సాక్షి టీవీ. మేము ఇక్కడ ఎంత బాగా, ఎంత ఇదిగా, ఎంత రెస్పాన్సిబుల్గా ఉంటున్నామో, ఎంత బాగా ఉమెన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నామో కవర్ చేసినందుకు. మా అనిత మర్తోజీ ఉజ్వల ఫౌండేషన్ త్రూని మహిళలకి ఎంతో సపోర్ట్గా ఉంటున్నారు. హీఈస్ ద రోల్ మోడల్. మాకు ఇండియాలో కానీ ఇక్కడ కానీ అన్నదానం చేయాలన్నా, ఎడ్యుకేషన్ తరఫు నుంచి కానీ, జాబ్స్ తరఫు నుంచి కానీ బాగా సపోర్ట్ మాకు అనిత ముత్తోజు. ఐఎమ్ ద వన్ హూ ఈజ్ ఇన్స్పైర్డ్ బై అనిత ముత్తోజు, అండ్ ఐఎమ్ ప్లానింగ్ టు స్టార్ట్ మై కెరియర్ ఫ్రమ్ ప్రొఫెషనల్ కెరియర్ అంటే జాబ్గా చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సాక్షి. ఇంత ఇదిగా ప్రీతి గారు వచ్చేసి మాకు కవర్ చేస్తున్నందుకు, ప్రతి ఎంతో ఓపిక ఇంతసేపు ఉండి. థ్యాంక్ యూ సో మచ్. 1 సెకండ్ సాక్షి. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు ఉజ్వల ఫౌండేషన్ అనిత ముత్తోజు గారు ఆధ్వర్యంలో చాలా చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి వివిధ రంగాల్లో సేవ చేస్తున్న ఎంతోమంది మా వాళ్ళందరినీ కూడా ఆహ్వానించి చక్కటి మెసేజ్ ఇవ్వమని చెప్పి ఆ మెసేజ్లు మరో 10 మందికి 100 మందికి ఇన్స్పైర్ చేసేలాంటి
చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించినందుకు మా అంతా ముఖజ్ గారికి వాళ్ళ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. హాయ్ అండి, మేము జ్వాల ఫౌండేషన్ వాళ్ళు నిర్వహించిన ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ వచ్చాము. చాలా బాగా జరిగింది. అంతా ముఖజ్ గారు చాలా బాగా అరేంజ్ చేశారు. తను చేసే సర్వీసెస్ కానీ అన్నీ కానీ చాలా ఇన్స్పైరింగ్గా ఉంటాయి మా అందరికీ. అండ్ ఆల్ ఉమెన్ హూ ఎవర్ అటెండెడ్ ద ఈవెంట్, హ్యాపీ ఉమెన్స్ డే టు ఎవ్రీ వన్. థ్యాంక్ యూ అంతా గారు, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫౌండేషన్ ఈరోజు సాక్షి వచ్చి మా ఉజ్వల ఫౌండేషన్స్ని కవర్ చేస్తుంది. చాలా థ్యాంక్స్. ఎందుకంటే ఇప్పుడు అందరూ కూడా లిబరేటెడ్, కానీ వాళ్ళ మీద పెట్టి అవన్నీ ఉంటాయి. సో ఒక మంచిగా అందరం కలిసి సరదాగా ఎంజాయ్ చేసుకుందాము. మోటివేషనల్ స్పీచెస్ పై డాక్టర్ సరోజన గారు, సుధా కొండాపు గారు, అపర్ణ చాలామంది చక్కగా మాట్లాడారు. కూచిపూడి డ్యాన్సరు బిందు బుల్లం గారు, మన డాక్టర్ గారు, డాక్టర్ కాంచన గారు అందరూ చక్కగా మాట్లాడారు. మంచి ఇన్స్పిరేషనల్ స్పీచెస్, ఫన్ చాలా బాగా అయిందండి. అండ్ థ్యాంక్ యూ. ఐ వాంట్ టు థ్యాంక్ ఆల్ ఉమెన్ హూ కేమ్ ఫర్ మై ఉజ్వల ఫౌండేషన్స్ ఈవెంట్. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ. హ్యాపీ ఉమెన్స్ డే. దిస్ ఇస్ అనితా ముఖర్జీ. థ్యాంక్స్ ఫర్ బీయింగ్ అన్ ఇన్స్పిరేషన్. ఇప్పుడు శ్రీమతి సరోజన బంగా గారు తెలుగు 81 years కానీ చాలా ఎనర్జీ, చాలా ఎంతూజియాజం. మహిళలు తలుచుకుంటే ఏదైనా సాధిస్తారు, ఏ రంగంలోనే సాధిస్తారు. ఇందాక అదే చెప్పారండి ఆవిడ. మహిళలు నేరుగా ఏంటమ్మా చెప్పారు. ఏంటంటే మనం పట్టుదల ఉండాలండి. పట్టుదల, దీక్ష, అభినివేశన ఇది ఉన్నట్టయితే మనం లైఫ్లో తీసుకొని పోవచ్చు. ఎవరి ఇది బెగ్గింగ్ అవసరం లేదు మనకు. ఒకరు వాళ్ళని అడుగునే ఇది లేదు మన దగ్గర. కాకపోతే ఏంటంటే ఇద్దరు సమానం. ఇక మహిళల్లో చైతన్యం నింపేందుకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ నారీ స్ఫూర్తి అనే పేరుతో వెబినార్ నిర్వహించింది. మహిళలు స్వశక్తితో ఎదిగేందుకు కావాల్సిన దిశానిర్దేశం చేసేలా ఈ కార్యక్రమం సాగింది. వందలాది మహిళలు ఆన్లైన్ ద్వారా ఈ వెబినార్లో పాల్గొన్నారు. మహిళల్లో స్ఫూర్తిని నింపేందుకు 3 విభిన్న రంగాల్లో రాణిస్తున్న 3 మహిళలను ఈ వెబినార్కు ఆహ్వానించారు. ఈ కార్యక్రమం ఎంతో స్ఫూర్తిని నింపిందని వెబినార్లో పాల్గొన్న మహిళలు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం విజయవంతం అవడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా శాన్ ఫ్రాన్సిస్కో మరియు శాస్తా ఫుడ్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫుడ్ ఫెస్టివల్ ఎంతగానో ఆకట్టుకుంది. కాలిఫోర్నియాలోని బే ఏరియాలో నిర్వహించిన ద ఇండియన్ ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమానికి ఎన్ఆర్ఐలు భారీ ఎత్తున హాజరయ్యారు. భారతదేశానికి స్వతంత్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ను పురస్కరించుకుని ద ఇండియన్ ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమం నిర్వహించినట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. అమెరికాలో ఐటీ సర్వ్ అలయన్స్ మీటింగ్ ఘనంగా జరిగింది. ఈ మీటింగ్లో ఐటీ మరియు అనుబంధ రంగాలకు చెందిన సీఈఓలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ఐటీ, రాజకీయ ప్రముఖులు ముఖ్య అతిథులుగా హాజరయ్యి ప్రసంగించారు. కశ్మీర్ పండిట్ వేదనలను చిత్రీకరించిన సినిమా ద కశ్మీర్ ఫైల్స్ మార్చి 11న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. తెలుగు నిర్మాత అభిషేక్ అగర్వాల్ జీ స్టూడియోస్తో కలిసి సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించారు. డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్, పల్లవి జోషి లాంటి ఎంతో మంది బాలీవుడ్ యాక్టర్స్ ఇందులో నటించారు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఈ సినిమాను చూసి చిత్ర యూనిట్ని అభినందించారు. మరి అమెరికాలో ఈ సినిమా చూసిన ప్రేక్షకులు ఎలాంటి రివ్యూ ఇచ్చారో ఇప్పుడు చూద్దాం. నమస్కారం అండి, నా పేరు విలాస్ జంబుల. న్యూజెర్సీలో రీగల్ థియేటర్లో నేను జగదీష్ గారు సినిమా చూసాము, ది కశ్మీర్ ఫైల్స్ అని ఇది మూవీ అనేదానికంటే కశ్మీర్ యొక్క లైఫ్ స్టోరీ, జీవితం, అక్కడ జీవితాలు ఎంత అగమ్య గోచరంగా ఉన్నాయో ఆ మూవీ చూస్తే కనుక తెలుస్తుంది. నిజంగా ఇది మూవీ ప్రతి ఒక్కరు కుటుంబ సమేతంగా చూడాల్సినటువంటి మూవీ. నిజంగా చెప్పాలంటే ఆ సినిమా చూస్తున్నంతసేపు కన్నీళ్ళు ఆపుకోలేదు, చాలా బాధగా ఉంది. అలాంటి స్టోరీలు మన దగ్గర ఒక చిన్న సంఘటన జరిగితే మనం ఎంతో బాధపడతాం, కానీ కాశ్మీర్లో ప్రతి పండితులది, ప్రతి ఒక్కరిది, బుద్ధులు, సిక్కులు, మిగతా అందరూ కామన్ ముస్లిం పీపుల్లకు కూడా కాశ్మీర్లో ఉన్నటువంటి వాళ్ళ స్టోరీ వింటుంటే నిజంగా బాధగా ఉంది. వివేక్ గారు చాలా చక్కగా తీశారు. పల్లవి జోషి గారికి స్పెషల్ థ్యాంక్స్. ఈ మూవీ అనేదానికంటే కాశ్మీర్ యొక్క అక్కడ జీవితాలు ఎంత దుర్లభంగా ఉన్నాయి, వాళ్ళ జీవితాలు ఎంత బాధాకరంగా ఉన్నాయి, గత ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం, ఆర్టికల్ 370 తీసేయకపోవడం ఇంత ముందుకు చాలా బాధగా ఉంది. ఆ మూవీ తీయడం మాకు ఒక
జ్ఞానోదయం అంటే ఒక నాలెడ్జ్ మాకు తెలిసింది ఆ మూవీ గురించి. ఇంకా సబ్జెక్ట్ తెలుసుకోవాలి. ఇంతమందికి వివేక్ ఎవరు న్యూజెర్సీ వచ్చినప్పుడు మేము కలవడం జరిగింది. ఈ మూవీ రియల్ లైఫ్ స్టోరీ, ది కాశ్మీర్ ఫైల్స్, కంపల్సరీ అందరు చూడాలి. థ్యాంక్ యూ. తెలియని విషయాలు కాశ్మీర్ గురించి చాలా చాలా తెలిసాయి. డెఫినెట్గా అందరూ చూడాలి మూవీని, దాని హిస్టరీని తెలుసుకోవాలి. మూవీయే కాదు, మూవీ ప్రాబ్లీ కొంచెం చెప్పారు, నిజంగా రీసెర్చ్ చేసి అందరూ కాశ్మీర్ గురించి తెలుసుకుంటే, ఎంతమంది తెలుసుకుంటే అంత హెల్ప్ అవుతుంది కాశ్మీర్కి. జగదీష్ ఎల్మంచిలి, నేను ఇక్కడ న్యూజెర్సీ అండి. ఇప్పుడే చూశాను కాశ్మీర్ ఫైల్స్. బట్ ఇట్ ఈస్ అసలు అమేజింగ్. అంటే ఇట్స్ ఐ ఓపెనర్, యాక్చువల్లీ ఐ ఓపెనర్. మన ఇండియాలో మన పార్ట్ అయి ఉండి ఎంతమంది పండిట్స్ దే లాస్ట్ దేర్ జెనోసైడ్ లైఫ్ పోయిందో కానీ తెలియదు. కానీ ఇంకా డీటెయిల్గా ఇప్పుడు అంటే ఇట్ ఈస్ ఐ ఓపెనర్ యాక్చువల్లీ. ఇప్పుడు చూడాలి డీటెయిల్స్లోకి వెళ్ళి అనేది. నాకు కూడా బేసిక్గా నేను ఎంటెక్ ఎంబీఏ చేశాను. దీని గురించి తెలియపోవటం అనేది, దీని గురించి అప్పుడున్న గవర్నమెంట్, అది ఏ గవర్నమెంట్ అయినా, కాంగ్రెస్ అవ్వండి, బీజేపీ అవ్వండి, ఎవరైనా కానీ ఇంతవరకు అసలు తెలియపోవటం అనేది ఇట్స్ ఇంకేమన్నా నాకు అర్థం కావట్లేదు. బట్ ఇట్ వాజ్ వెరీ బ్యాడ్ దట్ వీ లాస్ట్. ఒక్క పండిట్ కూడా లూజ్ అవ్వకూడదు, ఒక్క ఇండియన్ కూడా లూజ్ అవ్వకూడదు. బికాజ్ ఆఫ్ అవర్ గవర్నమెంట్ మిస్టేక్ అవ్వచ్చు, లేదంటే అడ్మినిస్ట్రేషన్ మిస్టేక్ అవ్వచ్చు. మన మిలిటరీ ఏం చేస్తుంది, అంత వెనకబడి ఉన్నామా? సో మన మిలిటరీలో, మన కంట్రీలో, మన భూభాగమైన కాశ్మీర్లో ఇలా జరగటం అనేది చాలా బాధాకరం. బట్ పిక్చర్ని చాలా క్లియర్గా ఐ ఓపెనర్ లాగా తీశారు. मेरा नाम रीता शर्मा है और एज अ मदर मुझे तो रुचि है अपने देश की सभी संस्कृति की और उसकी मंदिरों का. मेरा पोस्ट ग्रेजुएशन भी एंशिएंट इंडियन हिस्ट्री एंड इट्स स्प्रेड ऑल ओवर द वर्ल्ड था, स्पेशली इन साउथ ईस्ट एशिया. सो एज अ मदर मैं इसलिए इस पिक्चर को बहुत अप्रिशिएट कर रही हूँ. जो सच दिखाया वो सब तो हम जानते ही थे, लेकिन जो हमारे यंगस्टर्स, कुछ पेरेंट्स की भी मैं कमी कहूँगी कि कॉन्वेंट स्कूल्स में भेज के छोड़ दिया, बच्चों को खुद कुछ नहीं सिखाया, बताया नहीं. सो यहाँ यूएसए में भी मैं यंग जनरेशन में ये बहुत बड़ी प्रॉब्लम देखती हूँ, बिकॉज दे आर सो मिसगाइडेड. उनके मन में एक ललक है कि जो सच है वो जाने. सो दिस फिल्म इट्स अ वेरी गुड सोर्स ऑफ इंफॉर्मेशन और मैं बहुत बधाई देती हूँ अग्निहोत्री जी को, जिन्होंने बिल्कुल सच को सही तरीके से सामने रखा. और सच को दुनिया को मानना पड़ेगा जो हुआ. और यंगस्टर्स के लिए ये बहुत अच्छी शुरुआत है. बॉलीवुड ने जो सत्यानाश किया है पिछले 30 सालों में, ये एक पहला कदम है उसको सुधारने की तरफ. मेरी ऐसी ओपिनियन है. थैंक यू. मेरा नाम अशोक शर्मा और मैंने ये पिक्चर देखी और इसके अंदर जो है पूरी पुरानी हिस्ट्री की सच्चाई जो कि आज तक छुपाई गई थी वो दिखा दी गई है. तो हम बहुत बहुत खुश हैं उस डायरेक्टर के, प्रोड्यूसर के और जो एक्टर हैं इसके अंदर, जिन्होंने वो दिए और उस हिस्ट्री के ऊपर लोगों को जागृत किया और लोगों को अवगत कराया है कि क्या सच्चाई है इस देश में जो इतने सालों से छुपाई गई थी. సో చూసారు కదా, ఇది వాళ్ళ NRI కమ్యూనిటీ రౌండప్. కీప్ వాచింగ్ సాక్షి టీవీ. దిస్ ఈజ్ ప్రశాంతి సైనింగ్ ఆఫ్.